హల్లెలూయా. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు చిల్డ్రన్స్ డే. తెలుసా మీకు? ఓకే, ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. నా ఆత్మ జీవన శ్రావణి కుమారుని యేసుక్రీస్తు రక్తంలో కడిపేర పచ్చని స్వీకరించండి ప్రభా కాచి కాపనందు వందనాలు ప్రభా. ఇప్పుడు ప్రభావ వాక్యం చెప్తున్నారు ప్రభావ, మీరు నాలో నడిపించండి ప్రభావ. మీరే ప్రభావ వీళ్ళందరి ప్రభావ అర్థమయ్యేటట్టు సాయం చేయండి ప్రభావ. మీరేతో నడిపించండి, ఏ ఆటంకం రాకుండా సాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అయితే ఇలా నేను చెప్పబోయేది ఏంటంటే పిల్లల గురించి చెప్పబోతున్నాను. అయితే ఫస్ట్ ఏం చెప్తానంటే, దేవునికి పిల్లలు అవసరమా, పిల్లలతో దేవునికి పని ఉందా అని చెప్తున్నా. అయితే మనం ఒకవేళ చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక చిన్న బాబు ఉంటాడు. చిన్న బాబు అయితే దేవుడు కొండ మీద ప్రసంగం చేస్తాడు అనమాట. దగ్గర 3 రోజుల వరకు వాక్యం చెప్తాడు, ప్రసంగం చేస్తాడు. దాని తర్వాత ఇంకా చాలామంది ఉంటారు. వీళ్ళు 3 రోజుల నుంచి ఏం తిన్నారు అనుకుంటా, నాకు తెలియదు. కానీ అయితే ఇప్పుడు ఇక్కడ 3 రోజులైంది, కానీ ఇంకా వాళ్ళందరూ ఆకలితో ఉన్నారనమాట. అయితే దేవుడు ఏమంటాడంటే వాళ్ళ శిష్యులతోనే వెళ్ళి ఎవరి దగ్గరైనా రొట్టెలు కానీ చేపలు కానీ ఏమైనా ఉంటే తీసుకురండి అని చెప్పేసి చెప్తారు అనమాట. అయితే అప్పుడు శిష్యులు వెళ్ళి చెప్తారు, ఎవరి దగ్గరైనా అడుగుతారు అనమాట. అందరి దగ్గర చూస్తారు, నేను అవ్వ దగ్గర ఉండవు. ఒక్క చిన్న బాబు దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉంటాయి. అయితే దేవునికి వచ్చి చెప్తారు, ప్రభా ఎవరి దగ్గర లేవు, జస్ట్ ఒక చిన్న బాబు దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. అయినా 5 రొట్టెలు 2 చేపలు ఇంతమందికి ఎట్లా సరిపోతాయి అని చెప్పేసి దేవునితో చెప్తారనమాట. అయితే అప్పుడు సరే అవి తీసుకురండి అని చెప్పేసి దేవుడు అంటాడు. అప్పుడు ఆ చిన్న బాబు ఇస్తాడు, తీసుకొచ్చి దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. దాన్ని ఆశీర్వదించినప్పుడు 5,000 మంది పురుషులకు, మళ్ళీ వాళ్ళ భార్యలకు, మళ్ళీ వాళ్ళ పిల్లలకు అందరికీ కడుపు నిండా దేవుడు అలాగే 5 రొట్టెలు 2 చేపల్ని సమృద్ధికి ఇచ్చిండు. దాని తర్వాత 12 గంపలు మిగిలితే మళ్ళీ ఈ చిన్న బాబుకే మళ్ళీ దేవుడు ఇచ్చేసిండు. అయితే ఇక్కడ ఈ చిన్న బాబు విశ్వాసంతో దేవునికి ఇచ్చిండు. దాని తర్వాత మళ్ళీ ఇతను కూడా ఆశీర్వాదం అనుకున్నాడు. ఇక్కడ ఏంటంటే దేవునికి ఈ చిన్న పిల్లలతో పని ఉంది కాబట్టి ఈ చిన్న బాబుని వాడుకున్నాడు. అట్లనే అపోస్తల కార్యము 12వ అధ్యాయం 12వ వచనం. అయితే ఇక్కడ మనం రోదే గురించి చూసుకుంటాం. రోదే ఉంటుంది ఇక్కడ. రోదే ఇంకా సంఘంలో ఉన్న వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ ఏం జరుగుతాయంటే పేతురు వాక్యం చెప్తారు అనమాట. చెప్తుంటే సైనికులు చూసి పట్టుకొని చెరసాలలో వేసినప్పుడు ఇంకా రోజేను వాళ్ళ సంఘంలో ఉన్న వారు అందరు కలిసి ప్రార్థన చేస్తారు. దేవా వాని పేతుర్ని విడిపించు ప్రభా అని చెప్పేసి ప్రే చేస్తారు అనమాట. కానీ వీళ్ళ ఎవరికి విశ్వాసం ఉండదు ఎక్కువ, కానీ రోజే మాత్రం విశ్వాసంతో ప్రే చేస్తుంది. రోజే విశ్వాసంతో ప్రే చేసినాక వెళ్ళి అప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి దేవుడు పేతుడిని ఒక దూతని పంపించి పేతుడిని విడిపించి మళ్ళీ పేతురు మళ్ళీ వీళ్ళ దగ్గరికి వస్తాడు అనమాట. వచ్చినప్పుడు డోర్ కొట్టినప్పుడు ఇంకా ఫస్ట్ రోజే వెళ్తాయి అనమాట. వెళ్ళి చూసి పేతురు వచ్చిండు అని చెప్పేసి సంఘంలో ఉన్న వాళ్ళందరికీ చెప్తాయి అనమాట. ఇంకా వాళ్ళు ఏమంటారు, నువ్వు పిచ్చిదానివా, పేతురు చెరసాలలో ఉన్నారు, ఇక్కడికి ఎందుకు వస్తాడు అని చెప్పేసి చెప్తారనమాట. కానీ రోడే అంటది, లేదు నేను పేతురు స్వరం విన్నా, నేను పేతురు ఉన్నాడు, పేతురు వచ్చిండు అని చెప్పేసి రోదే అంట అనమాట. కానీ వీళ్ళు అస్సలు నమ్మరు. కానీ వెళ్ళి అక్కడ డోర్ తీసి చూసినప్పుడు అక్కడ నిజంగానే పేతురు ఉంటారు. అయితే ఇక్కడ ఈ రోదే విశ్వాసం బట్టి దేవుడు ఈ రోదే ప్రార్థన ఆలకించి పేతుర్ని విడిపించి ఇంకా రోడే వల్ల ఇంకా సంఘంలో ఉన్న వాళ్ళు కూడా ఇంకా నమ్ముతారు. దాని తర్వాత 2 రాజులు 5వ అధ్యాయము
2-3 అయితే ఇక్కడ నయమాన్ వాళ్ళు సిరియా దేశం అన్నట్టు నయమాన్ది. అయితే వీళ్ళు ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధంకి వెళ్తారు. యుద్ధంకి వెళ్ళి వీళ్ళు గెలిచి అక్కడి నుంచి వెళ్ళి చాలామందిని బానిసగా తీసుకొని వస్తారు. కానీ ఇందులో ఒక చిన్న పాపని నయమాను వాళ్ళ భార్యకు దాసిగా తీసుకొని వస్తారు అనమాట. అయితే నయమానుకి కుష్ఠరోగం ఉంటుంది. కుష్ఠరోగము నయమానికి ఉంటుంది. అయితే అప్పుడు ఇంకా ఈ నయమాన్ ఎవరంటే సైన్యాధిపతి. అయితే నయమానికి కుష్ఠరోగం ఉండడం చూసి ఈ చిన్న పాప ఏమంటుందంటే వాళ్ళ యజమాని దగ్గరికి వెళ్ళి, ఇంకోండి మా ఇజ్రాయెల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త యజమానికి ఉన్న కుష్ఠరోగాన్ని మంచిగా వెళ్తిస్తాడు, కుష్ఠరోగాన్ని తీసేస్తాడు అని చెప్పేసి ఈమె వెళ్ళి చెప్తాను అనమాట. అది చెప్పినాక ఏమవుతుందంటే మళ్ళీ వీళ్ళ నయమాన్ వాళ్ళ భార్య వెళ్ళి నయమాన్కి చెప్తాడు, నయమాన్ ఇట్లా ఇజ్రాయెల్లో ఒక ప్రవక్త ఉన్నాడంట, ప్రవక్త దగ్గరికి వెళ్తే నువ్వు మంచిగా అవుతావంట అని చెప్పేసి చెప్తే సరే అని చెప్పేసి నయమాన్ వెళ్తాడు. వెళ్ళి ఇక్కడ ప్రే చేయించుకున్నామని అక్కడికి వెళ్తాడు అనమాట. కానీ అక్కడ ఎలీషా ఏమంటాడంటే వెళ్ళి యోర్దాన్లో 7 సార్లు మునిగెళ్ళు అని చెప్పేసి అంటాడు అనమాట. అయితే ఇంకా ఈయన అనుకుంటాడు, నయమాన్ అనుకుంటాడు, ఏంటి ప్రవక్త వచ్చి ప్రార్థన చేస్తే మంచిగా అవుతుందేమో అనుకుంటే యోర్దాన్లో వెళ్ళి మునగమంటున్నాడు ఈయన అని చెప్పేసి ఇంకా నయమాన్ అనుకుంటాడు అనమాట. కానీ వాళ్ళతో ఉన్న వాళ్ళు ఏమంటారంటే ఎలీషా ప్రవక్త చెప్పిండు కదా, వెళ్ళి ఒకసారి ప్రయత్నిస్తే ఏమవుతుంది, ఏం కాదు కదా, సో ప్రయత్నిద్దాం అని చెప్పేసి నయమాన్తో ఉన్న వాళ్ళు అంటారు అనమాట. అయితే నయమాన్ సర్లే అని చెప్పేసి వెళ్ళి యోర్దాన్లో 7 సార్లు మునుగుతాడు. మునిగినాక అతని కుష్ఠరోగం అంతా పోతాయి. అయితే ఇక్కడ ఈ చిన్న పాప విశ్వాసం బట్టి చిన్న పాప చెప్పింది. ఇక్కడ చెప్పినందుకు నయమానికి హెల్త్ మంచిగా అయింది. మళ్ళీ నయమాన్ వాళ్ళు సువార్త అందబడ్డది, నయమాన్ వాళ్ళకు సువార్త అందబడ్డది. అట్లనే వీళ్ళు దేవుడిని అప్పటి నుంచి విశ్వసించాడు. కాబట్టి దేవుడు పిల్లల్ని వాడుకుంటాడు. ఇక్కడ ఎట్లయితే 5 రొట్టెలు 2 చేపల దగ్గర ఒక బాబుని ఎట్లా వాడుకున్నాడో అట్లా రోదేని వాడుకున్నాడు. దాని తర్వాత ఇక్కడ ఈ చిన్న పాపని వాడుకున్నాడు. చిన్న పాపని బట్టి నయమాన్ వాళ్ళ కుటుంబం అంతా రక్షించబడ్డాడు. నెక్స్ట్ దేవుడు పిల్లలతో మాట్లాడతారా? మనకి అందరు తెలిసింది పెద్దలతోనే మాట్లాడతారు అనుకుంటాం, కానీ చిన్నపిల్లలతో దేవుడు మాట్లాడతాడా అని చెప్పేసి చూసుకుంటాం. 1 సమూయేలు 3:3. అయితే ఇక్కడ మనం సమూయేలు గురించి చూడొచ్చు. అంటే సమూయేలు వాళ్ళ మమ్మీ డాడీ పేరు ఎల్కానా హన్నా. అయితే ఎల్కానా అన్న వాళ్ళకు పిల్లలు ఉండరు. అయితే ఈ సమూయేలు వాళ్ళ మమ్మీ వచ్చి ప్రే చేసుకుంటుంది. మందిరంలో ప్రే చేసుకున్నప్పుడు, ప్రభా ఒకవేళ నాకు పిల్లలు పుడితే నేను వచ్చి నీ మందిరంలో విడిచిపెట్టేస్తా అని చెప్పేసి చెప్తాను అనమాట. మొక్కుబడి చేసుకుంటుంది. దాని తర్వాత సమూయేలు పుడతాడు. సమూయేలు పుట్టినాక ఒక 5 సంవత్సరాల తర్వాత వచ్చి మందిరంలో విడిచిపెట్టేస్తాడు. అయితే ఈ సమూయేలు ఏం చేస్తాడంటే మందిరంలో పని చేస్తాడు, ఉడవడము, దీపం వెలిగించడము, అట్లాంటి పనులు సమూయేలు చేస్తాడు అనమాట. అట్లనే ఒకరోజు నైట్ పడుకున్నప్పుడు సమూయేలుని దేవుని పిలుస్తాడు. దేవుడు పిలిచినా కానీ సమూయేలు వెంటనే లేచి వాళ్ళ యజమాని అంటే ఏలి అప్పుడు యాజకుడు అనమాట, ఏలి పిలిచిండేమో అని చెప్పేసి వెళ్ళి ఏలి దగ్గరికి వెళ్తాడు. ఇట్లా 3 సార్లు అట్లనే జరుగుతుంది. కానీ 3వసారి ఏమైంది అంటే, లేదు నేను పిలవలేదు, ఇంకోసారి కనుక ఎవరైనా పిలిచినట్టు అనిపిస్తే ప్రభా నీ దాసుని ఆలకించున్నానని చెప్పేసి చెప్పు అని అంటాడు. అయితే ఇక్కడ సమూయేలు అట్లనే 4th టైం పిలిచినప్పుడు ప్రభా నీ దాసుని ఆలకిస్తున్నాడు అని చెప్పేసి చెప్తాడు. ఇక్కడ సమూయేలుతో దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ సమూయేలుకి కొంతమంది స్కాలర్స్ ఏమని చెప్తారంటే సమూయేలుకి 11 years ఉన్నప్పుడు దేవుడు మాట్లాడు అని చెప్పేసి చెప్తాడు అన్నమాట. అయితే ఈ సమూయేలు చిన్నపిల్లాడు, కానీ దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. అట్లనే దేవుడు మన చిన్నపిల్లలతో కానీ ఎవరితోనైనా కానీ దేవుడు చాలా విధాలుగా మాట్లాడతాడు. ఒకటి ఫేస్ టు ఫేస్గా, తలంపుల ద్వారా, వాక్యం ద్వారా, ప్రార్థన చేసుకున్నప్పుడు,
అట్లా దేవుడు చాలా రకాలుగా మాట్లాడతాడు. దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. అట్లనే మనం ఇంకోటి చూసుకుంటే ఆదికాండము 27వ అధ్యాయం 5వ వచనం. ఇలా చూసుకుంటే దేవుడు ఇక్కడ యోసేఫ్కి కళ ద్వారా మాట్లాడతాడు. దేవుడు మన జీవితం గురించి చెప్పచ్చు, వేరే వాళ్ళ జీవితం గురించి చెప్పచ్చు. మాట్లాడినప్పుడు ఎవరి గురించి అని చెప్తాడు. ఇక్కడ సమూయేలుకి ఏలీ గురించి వాళ్ళ పిల్లల గురించి చెప్తాడు అన్నమాట. ఇక్కడ యోసేఫ్ గురించి ఉంటుంది. ఆదికాండము 37వ అధ్యాయం 5వ వచనం. అయితే ఇక్కడ యోసేఫ్కి ఒక కళ వస్తుంది. అయితే 12 పానలు ఉంటాయి. అందులో 11 పానలు వేసి నిలబడుతుంది. మిగతా ఇంకా 11 పానలు ఈ 11 పానకు సాగిరపడతాయి అన్నమాట. ఇది ఇట్లా యోసేఫ్కి కళ వస్తుంది. అయితే ఇక్కడ కొన్ని రోజుల తర్వాత వీళ్ళ అన్న వాళ్ళు అయితే అసలు నమ్మరు. ఈయన ఏంది ఇట్లా మోచుకుంటూనే ఉంటాడు, మేమేంటి ఆయన స్థాయిలో పడ్డం ఏంటి అని చెప్పేసి అనుకుంటారు అనమాట. కానీ కొన్ని రోజుల తర్వాత యోసేఫ్ రాజు అవుతాడు అనమాట. రాజు అయినప్పుడు వీళ్ళ అన్న వాళ్ళు వచ్చి అప్పుడు ఐగుప్తు అంట కరువు అవుతుంది అనమాట. ఇప్పుడు వీళ్ళ అన్న వాళ్ళు వచ్చి ఐగుప్తుకు వచ్చి తీసుకుంటారు అనమాట. అప్పుడు ఆహారం తీసుకుంటారు అనమాట. అప్పుడు ఈ కళ ఏదైతే ఉందో యోసేఫ్కి వచ్చిందో అది అప్పుడు నెరవేరుతుంది అనమాట. దేవుడు యోసేఫ్తోని జరగబోయేది యోసేఫ్తోని మాట్లాడాడు. యోసేఫ్ కూడా చిన్నపిల్లోడే. అప్పుడు ఆయనకు 10 మంది అన్నలు, ఈయన 11వ వ్యక్తి అనమాట. అట్లనే ఇంకా చిన్నపిల్లలు చాలామంది ఉంటారు దేవుడు వాడుకున్నాడు. దేవుడు ఒకసారి నాతో కూడా మాట్లాడాడు. ఎట్లా అంటే లాస్ట్ ఇయర్ ఒకసారి గ్లోబల్ ప్లేస్ మినిస్ట్రీస్లో షార్ట్ స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళానమాట. అయితే షార్ట్ స్పీచ్ ఇచ్చే రోజుకి ఒక్కరోజు ముందు నాకేమో భయం అవుతుంది, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, నేనేమో ఏం ప్రిపేర్ అవ్వలేదు. అయితే అప్పుడు ఇంకా భయం అవుతుంది, ప్రే చేసుకుంటున్నాను. అయితే నేను చెప్పని చెప్పేసి మమ్మీతో అంటే, లేదు నువ్వు ప్రే చేసుకో, దేవుడు ఇస్తాడని చెప్పేసి చెప్పింది. దాని తర్వాత ప్రే చేసుకుంటే దేవుడు నాతోని ఇర్మియా 1:7 అని చెప్పేసి అన్నాడు. ఇర్మియా 1:7 అని చెప్పేసి చెప్పిండు. సరే ఇర్మియా 1:7 అంటే ఏమని ఉంటాయంటే, అందుకు యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపు వారందరికి నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడే ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. అయితే ఆ రోజుకి ముందు దేవుడు ఇట్లా మాట్లాడిండు. అక్కడ ఉన్న నేను సిచ్యువేషన్లో కూడా నేను ఫుల్ భయపడుతున్నా, నేను చిన్నపిల్లలు, అక్కడ ఫుల్ మంది పెద్దోళ్ళు ఉంటారు, నేనేం చెప్తాలే, నేను చెప్పా మమ్మీ అని చెప్పేసి నేను అంటున్నా. కానీ దేవుడు ఇట్లా మాట్లాడాడు. దాని తర్వాత సరే అని చెప్పేసి వెళ్ళిన. నెక్స్ట్ డే వెళ్ళి షార్ట్ స్పీచ్ ఇచ్చిన. దాని తర్వాత నేను అసలు ప్రైజ్ రాదనుకున్నా, నాకేం వస్తాలే, నేను చిన్నపిల్లని ఏదో చెప్పినా అన్నట్టు వెళ్ళి వచ్చినాం అనుకున్నా. కానీ వెళ్ళినాక దేవుడు నాకు 4th ప్రైజ్ ఇచ్చిండు. 4th ప్రైజ్ వచ్చింది. అట్లనే కాన్సలేషన్ ప్రైజ్ కూడా ఇచ్చిండు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఇంకా బైబిల్లో ఇంకొక ఇద్దరు గురించి చూసుకుందాం. మిరియాం గురించి చూసుకుందాం. మిరియాము ఒక చిన్న పాప. అయితే మిరియాం ఎవరంటే మోషే వాళ్ళ అక్క. అయితే ఈ మోషేని ఏం చేస్తారంటే నీళ్ళలో వేసినప్పుడు మోషే ఫరో వాళ్ళ కూతురు దగ్గర వరకు వెళ్తుంది అనమాట. ఆ బుట్ట ఫరో వాళ్ళ కూతురు తీసుకుంటుంది. ఆ బుట్ట తీసుకొని ఈ బావ మంచిగా ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటాను అనమాట. అప్పుడు ఈ మిరియాం ఏం చేస్తాయంటే ఆ బుట్ట వెనకాలనే వెళ్తాయి అనమాట. వెళ్ళి ఇంకా అక్కడికి వెళ్ళి ఫరో వాళ్ళ కూతురికి దొరకడం చూస్తాయి అనమాట. మిరియాం చూసి ఇంకా ప్రార్థన చేసుకుంటాయి. మిరియాం ప్రార్థన చేసుకొని తెలివిగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో అంటది, ఈ బావకి పాలు ఇవ్వడానికి ఎవరైనా కావాలి కదా, అయితే నేను ఇజ్రాయెల్ నుంచి వెళ్ళి ఒక వ్యక్తిని తీసుకొస్తా, ఆమె పాలిస్తాయని చెప్పేసి ఈమె అంటే అనమాట.
వెళ్ళి వాళ్ళ మమ్మీని తీసుకొచ్చి పెడతానమాట. అయితే ఈ మిరియాము ఏం చేస్తాయంటే వాళ్ళ మమ్మీని తీసుకొచ్చి ఫరో వాళ్ళ కూతురు దగ్గరికి తీసుకెళ్తుంది. అప్పుడు వీళ్ళ మమ్మీ పాలిస్తుంది. దాని తర్వాత పాలిచ్చినందుకు మళ్ళీ ఫరో వాళ్ళ కూతురు మళ్ళీ వీళ్ళకు డబ్బులు ఇస్తాయి అన్నమాట. మంచి దేవుడు అప్పుడు మిరియామ్కి తెలివినిచ్చి అప్పుడు వాళ్ళకు కన్న కొడుకే పాలిచ్చి మళ్ళీ డబ్బులు తీసుకునేటట్టు దేవుడు చేసిండు. అట్లనే ఇంకో వ్యక్తి చాలా ధైర్యవంతుడు, అందరు తెలిసిన వ్యక్తి దావీదు. చాలా చిన్న పిల్లోడు, చిన్న బాబు, గొర్రెల కాపరి. అయితే దావీదు ఏం చేసేవాడు అంటే దేవుని స్తుతించేవాడు, అంతే, ఏం చేయటోడు అంటే గొర్రెల కాసేటోడు. ఇంకా అడవుల్లోకి వెళ్ళి ఇంకా దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. ఇప్పుడు దేవుడు దావీదుకి మంచి ధైర్యం ఇచ్చిండు. ఇంకా దావీదు ఒక సినిమాని చంపిండు, ఎలుగుబంటిని చంపిండు. అట్లనే సౌలుకి దయ్యం పడితే సౌలుకి విడుదల ఇచ్చిండు. అయితే దేవుని స్తుతించి ఇట్లా దేవుడు దావీదుని సౌలుని విడిపించడానికి అట్లా వాడుకున్నాడు. దాని తర్వాత ఒకరోజు ఏమవుతాయంటే ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్ మీదకి వస్తారనమాట. వచ్చి గొలియాతుని రమ్మని, గొలియాతుని ఎవరైనా యుద్ధం చేస్తారా అనేసరికి ఇక వీళ్ళందరూ పారిపోతారు అనమాట, ఇజ్రాయెల్ వాళ్ళు. దాని తర్వాత దేవుడు దావీదుకి తెలుస్తుంది. దావీదు వెళ్ళి నేను యుద్ధం చేస్తా అని చెప్పేసి వెళ్ళి 5 రాళ్ళు పట్టుకుంటాడు. 5 రాళ్ళు వేసుకొని వెళ్తాడు గొలియాతు ముందుకు వెళ్ళి, గొలియాతు నువ్వు చచ్చిపోతావు, నీ రక్తము ఆకాశ పక్షులు వచ్చి తింటాయి, తాగుతాయి అని చెప్పేసి చెప్తాడు అనమాట. చెప్పగానే నువ్వు ఇంత లేవు కానీ నన్ను ఎదురుస్తున్నావా అని చెప్పేసి ఇంకా గొలియాతు అంటాడు అనమాట. ఇంకా దావీదు ఏం చేస్తాడంటే వరుసలు పట్టుకొని ఒక రాయి పెట్టి తిప్పి కొడతాడు అనమాట. కొట్టంగానే గొలియాతు కింద పడిపోతాడు, చచ్చిపోతాడు. దాని తర్వాత దావీదు వచ్చి గొలియాతు కట్టి తీసి ఆయన తలకాయ నరికేస్తాడు అనమాట. ఇట్లా దావీదు ఇట్లా దేవునితో స్తుతించి ఆయన దేవుని దగ్గర బలం శక్తి పొందుకున్నాడు. అట్లనే మనం కూడా దేవునితో మాట్లాడి దేవుడితో మంచి దగ్గర ఉండి దేవునికి దగ్గర ఉండి దేవుడిని ఆరాధిస్తే దేవుడు కూడా మనకు మంచి బలం, మంచి శక్తి ఇస్తాడు. దేవుడు కూడా మనతో మాట్లాడతాడు. చిన్న వాక్యం దేవుడు గురించింది. నాకు నా జీవనశ్రాన్ని కుమారుని యేసుక్రీస్తులో కడి పేరుపరచండి, స్వీకరించండి ప్రభా. కాచి కాపాడిన వందనాలు ప్రభా. ఈ వాక్యంలో ప్రభావ మీరతో నడిపిస్తుంది వందనాలు ప్రభా. ఈ సన్న అంత ప్రభావ మీరతో నడిపిస్తుంది వందనాలు ప్రభా. వాక్యంలో ప్రభావ మీరే నాలో నడిపిస్తుంది వందనాలు చేసి విశ్వాసనాము అడి వేడుకొని ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. Thank you for watching our videos. God bless you. Bye.